జీవితము చాలా గొప్పది. జీవితం అనేది వేదాంతంలో ఏం చెప్తారు, 84 లక్షల జీవరాశులు దాటుకుని మానవ జన్మ వస్తుందన్నాడు. చాలా ఇది విలువ మనము ప్రతిక్షణము తెలుసుకోవలసినది. మనకు అన్నీ తెలిసినట్లే ఉంటుంది, కానీ ఏమీ తెలియదు. ఏమీ తెలియనట్లు ఉంటుంది, కానీ ఎంతో కొంత తెలుసు. ఇది రహస్యం. అంటే రెండూ ఉన్నాయి దీంట్లో. రెండు సమన్వయమే జీవితం. ఈ సమన్వయము చేసుకుంటూ వెళ్ళటములో మనము సఫలీకృతము కావాలి ఎప్పటికప్పుడు. ఎలాగా? మానవ జీవితం ఎలా ఉన్నదయ్యా అంటే 84 లక్షలు. ఇక్కడ పొరపాటు చేస్తే వెనక్కి ఎక్కడికి వెళ్తామో తెలియదు. మళ్ళీ మనము మానవ జన్మలో మళ్ళీ ఇవి చేద్దామని అనుకోవడానికి లేదు. నీకు మానవ జన్మ వస్తుందో లేదో, ఎప్పటికి వస్తుందో తెలియదు, వస్తుందో రాదో కూడా తెలియదు. అందువల్ల వచ్చిన దానిని గొప్పగా మలుచుకోమని చెప్పారు. ఎలాగయ్యా మలుచుకోవటం? ఆశయం ఉన్నది. అంత మరీ అసంస్కారమైన జన్మ కాదు కదా మనది, సంస్కార జన్మయే. అయ్యా దేవుడు, దైవము, గురువు, పెద్దలు, మర్యాద, మాట, మన్నన ఇవన్నీ తెలుసండి, కానీ ఎలా నిలుపుకోవాలో తెలియదు. ఈ అబద్ధం ఉన్నది లాగుతూ ఉంటుంది. సత్యానుసారిణి లక్ష్మీ అన్నారు. ఎవరికైనా ఐశ్వర్యం కలిసి వచ్చిందంటే వాళ్ళ యొక్క సత్య సంపద వల్ల కలిసి వచ్చింది. సత్యమును అనుసరిస్తుందట ఎప్పుడూ లక్ష్మీదేవి. చాలా మంది తెలియక ఏమనుకుంటారు, లోకంలో వాళ్ళ అనుభవాన్ని బట్టి, ఇక్కడ ఈ అబద్ధం చక్కగా ఆడాను కాబట్టి నాకు ఇది నిలబడింది. కాదు, నిజంగా నువ్వు అబద్ధం ఆడిన దానివల్ల ఉన్న తేజస్సు ఏదో పోతుంది. అది ఎప్పటిదో పూర్వపుణ్యం ఏదో ఉండి నీకు ఇది నిలబడింది. అబద్ధం వల్ల నిలబడలేదు నీకు. సత్యానుసారిణి లక్ష్మీ, కీర్తి త్యాగానుసారిణి. ఒక ఆయనకి చాలా గొప్ప కీర్తి వచ్చింది. ఏమిటి కీర్తి ఎందుకు వస్తుందంటే త్యాగము వల్ల కీర్తి వస్తుంది. అంటే ధనము, సుఖము త్యాగం చేయాలి. చాలా ఏం కష్టం. ఏ పెద్దవాడిని తీసుకోండి, ఏం కష్టపడ్డాడండి జీవితంలో ఆయన అని మొదలు పెడతారు. ఆయన కష్టపడకుండా గొప్పవాడు కావటం అసాధ్యం, ఏ వ్యక్తికి సాధ్యం కాదు. కాబట్టి చాలా కష్టపడ్డాడండి, ఎన్నో బాధలు పడ్డాడండి, ఎన్నో సమస్యలు, ఎన్నో నిందలు మోసాడండి. కానీ ఆ నిందలు అయినప్పుడు ఒక్క మాట మాట్లాడలేదండి ఆయన. ఇవే చెప్తారు గొప్పతనాలు. అందుకనే గొప్పవాడయ్యాడు. కాబట్టి కీర్తి త్యాగానుసారిణి, అభ్యాస అనుసరి విద్య. చదువు ఎట్లు వస్తుంది? సరస్వతి కటాక్షం ఎలా ఉంటుందంటే అభ్యాసానుసరి విద్య. అభ్యాసం అంటే పునః ప్రవృత్తి, అభ్యాస చేసినదే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండడమే అభ్యాసము అన్నాడు. ఈ అభ్యాసమును బట్టి వాడికి విద్య వస్తుందన్నాడు. ఇంకా బుద్ధి కర్మానుసారిణి అన్నాడు. వాడి కర్మను బట్టి బుద్ధి. చెప్పేవాడు లేక చెడిపోయేవారు కొందరు, చెప్పినా వినక చెడిపోయేవారు కొందరు. ఇలా ప్రపంచము అనేక ముఖాలతో ఉంటుంది. Please subscribe to our YouTube channel. Like and share this video.